హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచుల వనం. ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్లో సోయా కీమా మసాలా కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. సాఫ్ట్గా ఉండే సోయా కీమాకి స్పైసీ మసాలా కలిస్తే చపాతీ రైస్లో తిన్న సూపర్ ఫ్లేవర్ వస్తుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ టేస్ట్ ఎలా వచ్చిందో ఇప్పుడే చూపిస్తారండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా మనం సోయా కీమాని రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దానిలో సోయా చంక్స్ని ఉడికించడానికి సరిపడినంత వాటర్ పోసుకుని ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని దానిలో 1 కప్ సోయా చంక్స్ యాడ్ చేసి ఇలా మంచిగా ఉడుకు వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల తర్వాత ఆ సోయాని ఒక స్ట్రైనర్లోనికి తీసేయాలి. ఆ సోయాలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్క్వీజ్ చేసుకుని దానిని మిక్సీ జార్లో వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు కావలసిన సోయా కీమా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆనియన్స్ లైట్ బ్రౌన్లోనికి వచ్చాక 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దానిలో సన్నగా తరిగిన టమాటాలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. టమాటాలు మంచిగా మ్యాష్ అయ్యేలా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని అవన్నీ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం వరకు ఫ్రై చేసి దానిలో ముందుగా రెడీ చేసుకున్న సోయా కీమాని యాడ్ చేసుకోవాలి. ఆ మసాలాలు సోయా కీమాకి పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ అంటే 200 ml వాటర్ యాడ్ చేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకొని కర్రీ దగ్గరకు అయ్యేలా బాగా ఉడికించుకోవాలి. ఇలా కర్రీ దగ్గరకు అయ్యాక దానిలో చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సోయా కీమా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలోకి, పుల్కాలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రుచుల వనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరొక స్పెషల్ రెసిపీతో కలుద్దాం.